బుల్లితెర ప్రేక్షకుల్లో తనకంటూ కాస్త గుర్తింపును దక్కించుకున్న బిగ్ బాస్ దివి తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు ద్వారా స్మాల్ స్క్రీన్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. మరోవైపు ఎండితెరపై 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు బ్లాక్ బస్టర్ ఫిలిం మహర్షి చిత్రంలో చిన్న పాత్ర పోషించి వెండితెరకు పరిచయమైంది. ఆ చిత్రంతోనే సినీ రంగంలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి సినిమాలు, టీవీ రంగంలో యాక్టివ్గా కనిపిస్తూ వస్తుంది. మరోవైపు తనకు సమయం ఉన్నప్పుడల్లా సోషల్ మీడియాలో పలు ఇంటర్వ్యూలో మెరుస్తూ సందడి చేస్తుంది. తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో పంచుకుంటూ వస్తుంది. తాజాగా తనకు కాబోయే లైఫ్ పార్ట్నర్ గురించి ఆసక్తికర కామెంట్స్ అయితే చేసింది. నటి దివి వాద్య హైదరాబాద్ లో పుట్టి పెరిగింది. 1996 మార్చి 15లో పుట్టిన దివి వాద్య హైదరాబాద్ లోనే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుంది. దివి తన 10వ తరగతి వరకు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లోనే చదువుకుంది. ఇక జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో MBA పూర్తి చేసి పట్టా పొందింది. ఆ తర్వాత తనకు నటన, మోడలింగ్ పై ఉన్న ఆసక్తిని కనబరిచింది. దివి వాద్య గత ఇంటర్వ్యూలో తన బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిన సంగతి తెలియజేసిన విషయం తెలిసిందే. వైజాగ్ కు చెందిన అబ్బాయితో ఆమె ప్రేమలో పడిందని, ఆ తర్వాత కొన్ని కారణాలతో విడిపోవాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత పెద్దగా డేటింగ్, లవ్ పై తను ఏమాత్రం ఆసక్తి లేదని గత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక తాజాగా తనకు ఎలాంటి అబ్బాయిలంటే ఇష్టమో, తనకు ఎలా చూసుకునే అబ్బాయిని లైఫ్ పార్ట్నర్ గా చేసుకోవాలని అనుకుంటుందో చెప్పుకొచ్చింది. రీసెంట్ గా దివి వాద్య ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భాగస్వామి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తనను ఎంతో గారాబంగా చూసుకునే వారు కావాలని చెప్పుకొచ్చింది. తనతో ఎంతో ఫ్రెండ్లీగా ఎప్పుడు చిన్నపిల్లలా చూసుకునే వారంటే ఇష్టమని చెప్పింది. ముఖ్యంగా దివి వాద్యను తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని లాలించేవారు కావాలని చెప్పుకొచ్చింది. అలాంటి క్వాలిటీస్ ఉన్న వారంటే తనకి ఇష్టమని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం దివి వాద్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తను ప్రస్తుతం ఎవరితో డేటింగ్ చేయట్లేదని, కానీ తనకు నచ్చిన క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కోసం ఎదుగుతూ ఉన్నానని చెప్పడం విశేషం.